హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరోడ్ మాస్టర్ గారైన ఉషా గారు చెన్నై నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జ్ఞాన కుసుమాలు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు నా యొక్క ధన్యవాదాలు. ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళందరికీ, సరిత మేడంకు నా యొక్క ధన్యవాదాలు. నేను ఈరోజు జ్ఞాన కుసుమాలు అనే టాపిక్ గురించే చెప్పబోతున్నాను. దీన్ని తటవర్తి రాఘవర్ సార్ రాసిన బుక్కే ఇది. పత్రి సారు చెప్పిన ఆ కాన్సెప్ట్‌ని చాలా చక్కగా ఆయన ఉదాహరణలతోటి వివరించారు. అంటే దైనందిన జీవితంలో మనం ఎలాగా జ్ఞానాన్ని ఈజీగా సంపాదించుకోవచ్చు అన్న విషయాన్ని గురించి చెప్పారు. ముఖ్యంగా ఈరోజు బుద్ధ పౌర్ణమి. అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎందుకంటే మనందరికీ ఇది ఒక ముఖ్యమైన పండుగ. జ్ఞానిಗಳು సెలబ్రేషన్ చేసుకునే పండగ అన్నమాట ఇది. సో బుద్ధ భగవానుడు మానవుల కోసం అంటే మానవులు మరణంలో నుంచి, దుఃఖంలో నుంచి, ఆ రోగంలో నుంచి, ముసలితనం గురించి బయట రావడానికి ఆయన రాజకుమారుడైనా కూడా ఆయన యొక్క తపన లోపల ప్రవేశించి ఆయన ఆ రాజ్యాన్ని వదిలి బయటకు వచ్చి ఎన్నో ఎన్నో విషయాలు ఆయనకు అనుకున్నారు. కానీ ఆయనకి దీంట్లో ఒక తృప్తి కలగలేదు. ఒకరోజు బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు యథార్థంగా కళ్ళు మూసుకొని ఆయన ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఆయనకి మొదటి జాములో ఆయన యొక్క జన్మ వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. రెండవ జాములో అందరి యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు. మూడవ జాములో సృష్టి యొక్క విశేషాలను, రహస్యాలన్నీ తెలుసుకున్నాడనమాట. అంత విశేషమైన రోజు. అంటే ఈరోజు బుద్ధుడు పుట్టినరోజు, బుద్ధుడు ఎన్‌లైట్‌మెంట్ అయిన రోజు, ఈరోజు బుద్ధుడు శరీరాన్ని వదిలిన రోజు కూడా అనమాట. సో 3 ఈ రోజే. యాక్చువల్‌గా మనమందరము పౌర్ణమి ధ్యానానికి బాగా ఎక్కువ ఎనర్జీస్ తీసుకుంటాము. ఆ రోజు ఈథర్ ఎనర్జీస్ అనేది ఉంటుంది. అంటే జనరల్‌గా ధ్యానంలో ఈథర్ ఎనర్జీస్ తీసుకుంటాము. కానీ పౌర్ణమి రోజు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మరీ స్పెషల్ కాబట్టి, ఈ రోజు మనము ఇంత మంచి జ్ఞానాన్ని ఈరోజు మొత్తము వీలైనంత వరకు ధ్యానం చేయాలి, మౌనంలో ఉండాలి, వీలైతే ఉపవాసం ఉండాలి. సో ఇలాగా సజ్జన సాంగత్యం ఎంత ఎక్కువ వింటూ ఉంటే అంతకంతకు జ్ఞానం మనకు లభిస్తుంది. సో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మనం ఈ సందర్భంలో ఈ జ్ఞాన కుసుమాలు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఫస్ట్ ఆధ్యాత్మికత అంటే ఏంటి? దాని వలన అంటే మానవులకి ఎందుకు ఆధ్యాత్మికత నేర్పించాలి అన్న విషయాన్ని తెలుసుకుంటాము. ఆత్మ సంబంధమైనదే ఆధ్యాత్మికత. ఆత్మ అంటేనే దైవం. అంటే దైవానికి సంబంధించినది ఆధ్యాత్మికత. దేహానికి సంబంధించినది ప్రాపంచికం అంటారనమాట. ఆధ్యాత్మికంగా ఎదగడము అంటే ఆత్మ పరంగానే ఎదగాలి. అంటే ఆత్మస్థితిని పొంది అంటే ఆ దైవ స్థితిని పొంది దైవంగా నడుచుకోవాలి. దైవ శక్తిని పొంది దైవంగా మారాలి. సహజంగా మానవుడు మనోస్థితిలో ఉంటాడు. అంటే మనసుకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాడనమాట. అందుచేత మనసును బట్టే నడుచుకుంటూ ఉంటాడు. కానీ ఆత్మస్థితి పెరిగే కొద్దీ మనసు యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకొని ఆత్మ యొక్క ప్రాముఖ్యతను పెంచుకుంటాడు. ఇదే ఆధ్యాత్మికంగా ఎదగడము అంటే. ఒక విధంగా మనసు అంటే మానవుడు, ఆత్మ అంటే దేవుడు. మనసు యొక్క ప్రాముఖ్యతను ఉన్నవాడు మానవుడి లక్షణాల్లో ఉంటాడు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుకున్నవాడు దైవంగా మారతాడనమాట. ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉన్నవాళ్ళు, ఎదుగుదల లేని వాళ్ళు మానవ లక్షణాల్లో ఉంటారు. మానవునికి 3 లక్షణాలు. తమోగుణం, రజోగుణం, సాత్విక గుణాల్లో ఉంటారు. అదే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు వాళ్ళ యొక్క గుణాలను నెమ్మదిగా మార్చుకొని నిర్గుణంలోకి వచ్చి తర్వాత దైవంగా మారుతారు. ఒక విధంగా ఆధ్యాత్మికంగా ఎదగడము అంటే మానవుడు మాధవుడిగా మారడమే. అంటే అంటే మానవుని యొక్క గుణాలు తగ్గించుకొని ఆత్మ యొక్క గుణాలను పెంచుకోవడమే. సో ఆధ్యాత్మికత అంటే ఏదో భజన చేయడం, పూజ చేయడం కాదు. ఆ దేవుడిగా మారడమే. దానికి ఒకే ఒక దారి శ్వాస మీద ధ్యాస. సో ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి అంతరంగంలో అంతర్యామి అయి అంతరంగంలో ఆత్మ దగ్గరికి వెళతామో
అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆ ఆత్మ యొక్క గుణాలన్నీ వస్తాయి. ఆత్మ అంటే ఎవరు? దేవుడు. సో, ఆ దేవుడి యొక్క గుణాలన్నీ మనకొస్తుంది. తమో గుణంలో నుంచి రజోగుణం, రజోగుణంలో నుంచి సాత్విక గుణం, సాత్విక గుణంలో నుంచి నిర్గుణానికొచ్చి దైవంగా మారిపోతాం. ఇలాగా విశేషంగా ధ్యానం చేసి అంత స్థితికి పొందిన వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తున్నాము. వాళ్ళని దేవుళ్ళుగా గూడా పిలుస్తున్నాము. ఉదాహరణకు చూడండి, బుద్ధుడు రాజకుమారుడుగా ఉన్నప్పుడు ఆయన్ని ఎవ్వరు భగవానుడు అని పిలవలేదు. ఎప్పుడైతే ఆయన ధ్యానం చేసి ఆయనలో పరివర్తన చెందిందో అప్పుడు బుద్ధ భగవానుడని పిలవడం మొదలుపెట్టారు. ఇలాగా ఎంతో మంది రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, వీర బ్రహ్మేంద్ర స్వామి, మెహర్ బాబా, గురునానక్ ఇలాగా ఎంతో మంది వాళ్ళు పుట్టగానే మనుషులుగా పుట్టిన వాళ్ళే. ధ్యానం చేసి సమాధి స్థితి పొంది, ఆత్మస్థితి పొంది, మానవులకు అతీతమైన పనులు చేయటం వలన వాళ్ళని అందరినీ దేవుళ్ళుగా పిలుస్తున్నాము. దేవుళ్ళుగా ఆరాధిస్తున్నాము. ఒక విధంగా మానవుడు ధ్యాన సాధన ద్వారానే మాధవుడిగా మారేది అనేది నిజమైన ఆధ్యాత్మికత. అంతేకాకుండా తనలోనూ ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్యాన్ని తెలుసుకోవటము, ప్రతి ఒక్కరిలోని యొక్క దివ్యత్యాన్ని తెలియపరచడమే ఆధ్యాత్మిక బోధ. ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు తప్పులు చేయరు. కానీ దేహ స్థితిలో ఉన్నవాళ్ళు తప్పులు చేస్తారు. కారణం వాళ్ళ యొక్క మతాచారము, కట్టుబాట్లు, వాళ్ళ యొక్క కులాచారాలు ఇవన్నీ తప్పుడు పనులు చేయకుండా ఉండదు. సో, అందువల్ల వాళ్ళు దుఃఖంలో లేకుండా ఉండలేరు. ఈ ఆధ్యాత్మికత ఎదుగుదల అన్నది ఒక్క ధ్యానం వల్ల మాత్రమే జరుగుతుంది. అందువలన ధ్యానం చేయాలి, ఆధ్యాత్మికను పొందాలి, దైవంగా మనము మారాలి. సో, మానవాళికి ఎందుకు ఆధ్యాత్మికత కంపల్సరీగా నేర్పించాలి అంటే, వాళ్ళ యొక్క దుఃఖంలో నుంచి బయటకు రావడానికి, కర్మ చక్రంలో నుంచి బయటకు రావడానికి, ఆనందంగా ఉండడానికి ఒకే ఒక మార్గం ఆధ్యాత్మికత. ఎందుకు అంటే, మానవులు ఎన్ని జన్మలు తీసుకున్నా ఆ సుఖం వెనకాల వెళ్తూ ఉంటారు. సుఖంతో పాటు వచ్చే దుఃఖాన్ని తట్టుకోలేక దీంట్లో నుంచి బయటికి రావాలని మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అటువంటి వారికి మార్గం చూపించవలసిన బాధ్యత ఆ దుఃఖంలో నుంచి బయటపడిన వాళ్ళకే ఉంటుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సింది. ఇది సృష్టి యొక్క ఏర్పాటు, నియమము, ధర్మము. ఈ సృష్టి యొక్క నియమం ప్రకారం బయట వచ్చిన వాళ్ళు, బయట పడే వాళ్ళ వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే దీంట్లో నుంచి వాళ్ళు కూడా పూర్తిగా రాగలుగుతారు. సో, పత్రి సార్ ఏం చెప్పడానికొస్తున్నారు అంటే, అందరినీ ధ్యానం చెయ్యమంటున్నారు. ధ్యానాన్ని నేర్పించమంటున్నారు. జ్ఞానిగలుగా కావాలి. ఆ జ్ఞానంని అందరికీ బోధించమంటున్నారు. అంటే పరిపూర్ణ స్థితికి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే కంపల్సరీ ఆధ్యాత్మిక బోధించడం అన్నది తప్పనిసరి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే సాధు సాంగత్యం. ఇది శాస్త్రాలలో ఈ సందేశం ఎక్కువ మనము వింటూనే ఉన్నాం. ఎక్కువ ఇవ్వబడింది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, కటాక్షం మోక్షదాయకం. అంటే సాధువుల్ని చూసినంత మాత్రాన పుణ్యం రాదు. వాళ్ళని తాకినంత మాత్రాన పాపాలు పోవు. వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన కోటి తీర్థాలు మనం తిరిగి వస్తే ఎంత అనుభవం వస్తుందో అంత అనుభవము రాదు. వాళ్ళ యొక్క కటాక్షం వలన మోక్షము రాదు. అంటే పెద్దవాళ్ళు, జ్ఞానులు, మహర్షులు ఏదైనా చెప్పారంటే దాంట్లో అంతరార్థాలు ఉంటాయన్నమాట. ఆ అంతరార్థాలు తెలుసుకొని మనం దాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ఆ ఫలితాలను పొందవచ్చు. ఫస్ట్ ఏంటి? సాధూనాం దర్శనం పుణ్యం. అంటే అంతటి జ్ఞానం తెలిసిన మహర్షులను, ఋషులను మనము దర్శించకపోతే మానవులు తెలియక ఎన్నో తప్పులు, పాపాలు చేస్తూ ఉంటారు. కష్టాల్లో, నష్టాలు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళ దర్శనం ద్వారా వాళ్ళు చెప్పే బోధనలు, వాళ్ళు చెప్పే సందేశాలు విని, వాళ్ళు చేసే కార్యక్రమాలు అంటే వాళ్ళు లోక కళ్యాణకరమైన పనులు చేస్తారు. అవన్నీ చూసి వీళ్ళు ఉత్తేజితులయ్యి ఆ పనులు చేస్తారు. పుణ్యం సంపాదించుకుంటారు. అంటే ఇక్కడ చూసినంత మాత్రాన పుణ్యం రాదు. వాళ్ళు చెప్పే మార్గాన్ని ఆచరిస్తేనే ఆ పుణ్యం వస్తుంది అని అర్థం అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చి స్పర్శనం, పాపనాశనం. అంటే వాళ్ళతోటి సాంగత్యం ఉంటే పాపాలు నాశనం అవుతాయి అని. అంటే ఇక్కడ ఏం అర్థము? వీళ్ళకి తెలియని విషయాలంటూ ఏదు. ఈ జ్ఞానులతోటి మనం సాంగత్యం చేసి, అప్పుడు వాళ్ళు సాంగత్యం చేస్తే అంటే మానవులు తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. అది పొయ్యే మార్గము, ఆ సాధన వీళ్ళకి తెలుసు. వీళ్ళతో మాట్లాడటం తర్వాత అవన్నీ తెలుసుకొని ఎప్పుడైతే దాన్ని ఆచరిస్తే అప్పుడు చేసిన పాపాలన్నీ పోతాయి. సో, స్పర్శనం, పాపనాశనం అంటే మనం ఆచరిస్తేనే ఆ పాపాలు పోతాయి. అలాగే
సంభాషణం కోటి తీర్థం. అలాగంటే ఇప్పుడు వీళ్ళకు ఈ లోకంలోనే కాదు, ఈ సృష్టిలో ఉన్న అన్ని లోకాల గురించి తెలుసు. వీళ్ళు ఎంతో మంది జ్ఞానులతోటి కలుసుకుంటూ ఉంటారు. వీళ్ళకు దివ్య జ్ఞానం అంటే థర్డ్ ఐస్ ఉంటుంది. దాని వలన ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్న జ్ఞానం అంతా వాళ్ళకి తెలుసు. దాని ద్వారా తెలుసుకొని చెప్తూ ఉంటారు. వాళ్ళతో సంభాషించడం వలన ఆ జ్ఞానాన్ని మనకు అందుతుంది. ఆ జ్ఞానాన్ని అందడం వలన కోటి తీర్థాలు తిరిగి వస్తే ఎంత పుణ్యం వస్తదో అంత అనుభవం మనకు దొరుకుతుంది. అలాగే కటాక్షం మోక్షదాయకం. అంటే వాళ్ళని చూస్తేనే మోక్షం వస్తుంది అని కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మోక్షం వస్తుందని కాదు. వాళ్ళతోటి ఉండి, వాళ్ళకు సేవలు చేస్తే, వాళ్ళ యొక్క అనుగ్రహం పొంది, వాళ్ళు ప్రసన్నులయ్యి, ఆ మోక్షానికి పోయే మార్గాన్ని వాళ్ళు తెలుపుతారు. అప్పుడు స్వయంగా సాధన చేసి దాంట్లో నుంచి బయటికి రాగలుగుతారు. అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమి అంటే, మోక్షము ఎవరు ఎవరికీ ఇవ్వలేరు. స్వయం సాధనతోటే ఆ మోక్షాన్ని పొందగలము. కాకపోతే ఆ మార్గాన్ని వాళ్ళు చెప్తారనమాట. ఇదే భగవద్గీతలో ఉద్ధరేదాత్మానం అన్న శ్లోకంలో చెప్పడం జరిగింది. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఊరికే చూసినంత మాత్రాన మనకు పుణ్యం రాదు. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు ఏం మార్గం చెప్తారో వాళ్ళు చెప్పింది ఆచరిస్తే ఖచ్చితంగా ఈ శ్లోకంలో చెప్పినట్టు మనకు అంత లాభాలు దొరుకుతుందన్నమాట. సో, ఇది సాధు సాంగత్యం. నెక్స్ట్ ఇంకొకటి గజేంద్ర మోక్షం. అంటే ఒక్కొక్క విషయంలో మనం ఎంత బాగా జ్ఞానం తీసుకోవచ్చు అనేది పత్రి సార్ మనకు చాలా వివరంగా చెప్పారనమాట. గజేంద్ర మోక్షం. గజం అంటే ఏనుగు అని తెలుసు అందరికీ. సో, పురాణాలలో చాలా కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలన్నీ కూడా సందేశకాత్మకమైనవే. అంటే మానవులలో మార్పు తీసుకురావడానికి జ్ఞానులు, పెద్దవాళ్ళందరూ కథల రూపంగా చెప్తూ ఉంటారు. దాన్ని మనము కథలాగా తీసుకోకుండా, దాంట్లో ఉండే సందేశం ఏమి అని మనం అర్థం చేసుకొని, దాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా లాభం పొందగలుగుతాము. దుఃఖంలో నుంచి బయటికి రాగలుగుతాము. సో, గజేంద్ర మోక్షం అనేది ఒక పురాణ కథ. ఒకరోజు గజరాజు నీళ్ళలో ముసలి బారిన పడుతుందనమాట. సో, దాని నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఏనుగుకు వీలు కాదు. తన యొక్క శక్తిని, బుద్ధిని యూజ్ చేస్తుంది. కానీ బయటకు రాలేకపోతుంది. సో, ఇంక చేసేది లేక నారాయణుని అంటే ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. విష్ణుమూర్తి వచ్చి ఆ ముసలిని సంహారం చేసి ఈ ఏనుగుని కాపాడతాడు. దుఃఖం నుంచి విముక్తి చేస్తాడు. ఇది పురాణ కథ. అంటే మానవుడు భవబంధంలో నుంచి, ఆ దుఃఖంలో నుంచి బయటికి రావడానికి నానా అవస్థలు పడుతుంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పూజలు చేస్తాడు, స్తోత్రాలు చదువుతాడు, జపం చేస్తాడు, నమాజ్ చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, యజ్ఞయాగాదులు చేస్తారు, తీర్థయాత్రలు తిరిగి వస్తారు, గురువుల దగ్గరికి వెళ్తారు. ఏం చేసినా మోక్షాన్ని పొందలేకపోతున్నారు. దుఃఖం నుంచి బయటికి రాలేకపోతున్నారు. అలాంటి మానవుడు భవబంధం నుంచి అంటే దుఃఖం నుంచి బయటపడాలంటే, మోక్షం పొందాలంటే నారాయణుడు అనే ఆత్మను ఆశ్రయించాలి. అంటే ఆత్మను ఆశ్రయించి ఆత్మజ్ఞానం పొందితే ఎలా అక్కడ ముసలిని సంహారం చేస్తారో అలాగా మానవుడి యొక్క కర్మలన్నీ దగ్ధమవుతాయి. ముసలి అనే దుఃఖం నుంచి బయటపడతారనమాట. సో, అప్పుడు వీళ్ళు ఈజీగా ఆ దుఃఖంలో నుంచి బయటపడి మోక్షాన్ని పొందగలరు. దీనికంతటికి ఏం కారణం? భగవంతుడి దగ్గర చేరాలి. భగవంతుడంటే ఎవరు? ఆత్మ. ఆత్మ దగ్గరికి చేరాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే ఆత్మ దగ్గరికి వెళ్తాము. అంటే ఈ కథలోని సందేశం ఏమి అంటే, ధ్యానం ద్వారా ఆత్మను ఆశ్రయించాలి అన్నది అర్థమొస్తుందనమాట. సో, కథలాగా వినకుండా ఆ కథలోని ఆ సందేశాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మనకు లాభం ఉంటుంది. అలాగే ఆదర్శమూర్తులు. సహజంగా ముఖ్యంగా ఆదర్శమూర్తులు ఫోటోస్ ఎక్కడ పెట్టుకుంటాం మనము? ఇండ్లలో పెట్టుకుంటాము, ఆఫీస్‌లలో, లేదంటే ఫ్యాక్టరీస్‌లలో అలా పెట్టుకుంటాం. అలాగే విగ్రహాలని కూడా మందిరంలలో ఉంచుకుంటాము. ఉంచుకోవడమే కాదు, విగ్రహాలను ఆరాధిస్తుంటారు, కోరికలను కోరుతూ ఉంటారు. కానీ అటువంటి ఫోటోలు అలా ఉంచడానికి కారణము ఆరాధించడానికి కాదు, ఆ ఆదర్శమూర్తులుగా వాళ్ళని భావించడానికే. ఎందుకంటే అవన్నీ వాళ్ళ ప్రతిరూపాలు. సో, వారే అయితే అలా మనం గోడకు వేలాడదీస్తామా? లేకపోతే అలాగే వాళ్ళు నిల్చొనుంటారా? చూడండి, ఎప్పుడైనా అవి ఫోటోస్ డ్యామేజ్ అయినా, ఇల్లు మారినప్పుడు ఏదన్నా జరిగినా గూడా దాన్ని పడేస్తూ ఉంటాం కదా! ఆదర్శమూర్తులుగా తీసుకోవాలి. ముఖ్యంగా ఫోటోలను ఇళ్లల్లో ఉంచుకోవడానికి కారణం ఏంటే, వారు ఉన్నారని గుర్తు చేసుకోవడానికి. ఆ ఫోటోలే లేకపోతే వాళ్ళున్నారన్నదే తెలీదు.
వాళ్ళ జీవిత విధానం తెలుసుకొని దాన్ని మనం ఆచరించడానికి. ఎప్పుడైతే జీవితంలో మనం తెలియకుండా ఎన్నో తప్పులు, ఒప్పులు చేస్తూ ఉంటామో దాన్లనంతా సరిచేసుకోవడానికి ఈ ఫోటోలు మనకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఆ ఫోటోలు చూసినప్పుడు వాళ్ళు జీవించిన విధానం తెలుస్తుంది. దాని వలన వాళ్ళు ఏం జరిగింది, ఏమైందన్న విషయం తెలుస్తుంది. అదే ఫోటోలో లేకపోతే ఏది మనకు తెలియదు. ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, సరిగా జీవిస్తున్నామా లేదా అన్నది కూడా మనకు తెలీదనమాట. సరి చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. అందుచేత ఫోటోలు తప్పకుండా ఉండాలి. కానీ ఆరాధిస్తే ఏ ప్రయోజనం లేదు. ఆదర్శంగా తీసుకుంటేనే ప్రయోజనం. అంతకు మించిన మానవులకు వేరే పని ఏముంది చెప్పండి? సో, ఆ మార్గంలో ఎందుకంటే వాళ్ళందరూ ఆ మార్గంలో నడిచిన వాళ్ళే. మనము ఆ మార్గంలో నడిస్తే ఖచ్చితంగా పొందగలుగుతాం. అందువలన గొప్పవారి ఫోటోస్ అంతా తప్పనిసరిగా పెట్టాలి. కానీ ఆరాధిస్తే ప్రయోజనం లేదు. ఆదర్శంగా తీసుకొని దానికేసిన మాదిరి మనం వెళ్ళాలి. వాళ్ళు ప్రత్యక్షంగా ఈ భూమి మీద లేకపోయినా కూడా వాళ్ళు రాసిన వాళ్ళు చెప్పినవన్నీ పవిత్ర గ్రంథాల రూపంలో మనకు ఈ భూమి మీద ఇవ్వబడింది. దాన్ని మనం అధ్యయనం చేసి వెళ్తే ఆ లాభాలు పొందగలుగుతాం. అలాగే మందిరంలో దేవుని విగ్రహాలు కూడా వారిని గుర్తు చేసుకోవడానికే. వారు లేకపోతే వాళ్ళు ఉన్నారన్న సంగతే మనకు తెలియదు. అప్పుడు వాళ్ళ సందేశాలు ఎలా తెలుస్తాయి? వాళ్ళు బోధించిన ధర్మ సూక్ష్మాలు మనకెలా తెలుస్తాయి? వాళ్ళు ఈ భూమి మీదకి రావడమే మానవుల్లో మార్పు తీసుకురావడానికి. వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళు చెప్పిన సందేశాలన్నీ వాళ్ళు మనకు జీవించి చూపించారనమాట. సో, అందువలన ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే, అర్థమయ్యే రీతిలో మనము ఆదర్శంగా దాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. సో, మనం కూడా వారందరిలా జ్ఞానవంతులు కావాలి. దానికి మన జీవితాల్ని మనం ధన్యం చేసుకోవాలనమాట. సో, ఇది ఆదర్శమూర్తుల్ని ఆరాధిస్తే కాదు, ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది. అలాగే తడిసి మోపెడు అన్న సామెత. ఎందుకంటే చాలా మంది చాలా పదాలు వాడేస్తా ఉంటారు. చాలా సామెతలు వాడేస్తా ఉంటారు. దానికి అర్థం గూడా తెలీదు. కానీ పత్రి సారు ఒక్కొక్క విషయానికి అర్థం చెప్పి దాన్ని ఆధ్యాత్మికంగా గూడా కన్వర్ట్ చేస్తారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కసారి ఒక సందర్భంలో తడిసి మోపెడు అనే ఒక సామెత గురించి చెప్పారు. ఏదైనా సరే తడవకపోతే గుప్పడే ఉంటాయి. అది తడిస్తే అది ఎక్కువవుతుందనమాట. అంటే చేత్తో పట్టుకోవాల్సింది తల మీద మోయాల్సింది వస్తుంది అని అర్థం చెప్పి, దాన్ని ఆధ్యాత్మికంగా అంటే మనము తెచ్చుకునే కర్మలు గుప్పడే ఉంటాయి. కానీ మన అజ్ఞానంతో దాన్ని తడుపుకొని, మరింత చేసుకొని ఈ జీవితం ఎందుకు అని భావిస్తూ ఉంటాము. సో, అజ్ఞానాన్ని తొలగించుకుంటే కష్టాలన్నది మోపెడు అవ్వవు. అలాగే కొంచెం ఓపిక పడితే ఆ కష్టాలు తేలిగ్గా పోతాయి. అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవాలని ఎవరు అనుకోవడం లేదు. అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని అనుకోవడం లేదు. ఏదైనా ఒక కష్టం రాగానే ఒక డాక్టర్ దగ్గరికో, లేదంటే ఒక దేవుడి దగ్గరికో పరుగులు తీస్తున్నారు. అజ్ఞానంతో తడుపుకొని ఎక్కువ చేసుకుంటున్నారు. ఉదాహరణకు చూడండి, దుర్యోధనుడు మయసభలో కింద పడినప్పుడు, భంగపడినప్పుడు ద్రౌపది చూసి నవ్వుతుంది. అంతటితోటి వదిలేసుంటే సరిపోతుంది. కానీ ఆ ద్రౌపది నవ్వింది, నవ్వింది. ఇదొక అవమానంగా తలుచుకొని, దాన్ని తలుచుకొని, పెద్దది చేసుకొని, మహాభారత యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో ఏమైంది? అందరి యొక్క నాశనానికి కారణమయ్యాడు. అంటే ఇక్కడ పత్రిజీ సందేశం ఏమంటే, ప్రతి ఒక్కరూ ముందు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. జ్ఞానవంతులు కావాలి. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా శ్వాస మీద ధ్యాస ఉంచి జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. తెచ్చుకున్న అంటే ఆ జ్ఞానంతో తెచ్చుకున్న ఆ గుప్పెడి కష్టాలు తేలిగ్గా పోతుందనమాట. శాశ్వతంగా దీంట్లో నుంచి బయటికి రాగలుగుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. సో, ఇది తడిసి మోపుడు సామెత యొక్క ఇది. తర్వాత నెక్స్టు మనసును చూడండి, కోతితో పోల్చారు. అటువంటి మనసును కూడా ధ్యానం ద్వారా మార్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మనసుకు కోతిలాంటి చంచల స్వభావం ఉంటుంది. స్థిరంగా ఉండదు. ఇప్పుడొకటి ఆలోచిస్తే ఇంకొకటి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒక క్షణం ఇక్కడుంటే నెక్స్ట్ చంద్రమండలానికి వెళ్తుంది. చెప్పిన మాట వినదు. చెప్పిన మాట ఆచరించదు. కోతిలాగానే వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి స్థిరం లేని చంచల స్వభావం కలిగిన కోతికి పిచ్చి పట్టడమే కాకుండా అది సారా గూడా తాగింది. పిచ్చి పట్టడమే కాకుండా అది సారా గూడా త్రాగింది. దానికి ముల్లు గుచ్చుకునింది. తేలు కుట్టింది. అంతలో అది దానికి దయ్యం అనేది గూడా లోపల ప్రవేశిస్తుంది. ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఆ కోతి యొక్క పరిస్థితి అక్కడ ఎలా ఉంటది అని.
అంటే అక్కడ అంతా బిభిత్సంగా ఉంటుంది. అంతా నష్టమే. అటువంటి కోతిని కంట్రోల్ చేయడం అన్నది ఎంత కష్టమవుతుంది కదా! అలాగే అంతులేని ఆలోచనలతో పిచ్చి పట్టిన కోతిలా వ్యవహరించే ఆ మనసుకు కష్టాలనే ముల్లు గుచ్చుకునింది. ఈర్ష్య అనే తేలు కుట్టింది. హ్మ్. ఆ తర్వాత కోరికలనే సారా తాగింది. అహంకారం అనే దయ్యం ఆవహించింది. అప్పుడు ఆ మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడంతా రణరంగమే. అంతా నష్టమే. అలాంటి మనిషిని కంట్రోల్ చేయడం కష్టమా అంటే, పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, ఈజీగా కంట్రోల్ చెయ్యొచ్చు. శ్వాస మీద ధ్యాస ఉంచి ఆ మనసును అదుపు చేసుకోవచ్చు. శాంతపరుచుకోవచ్చు. ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ఆ మనసును అదుపు పెట్టుకుంటారో వాళ్ళు జయించినట్లే. అంటే వాళ్ళు ధ్యానంతో మనసును శాంతపరుచుకున్న వాళ్ళవుతారు. వాళ్ళకు జీవితంలో అన్నీ లాభాలే. అంటే ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా మానవుని యొక్క మనస్సును ధ్యానం ద్వారా ఈజీగా మార్చుకోవచ్చని ఎంత తేలిగ్గా పత్రి సార్ చెప్పారు చూడండి. మనమందరం ఇప్పుడు ఆ లైన్‌లోనే నడుచుకుంటూ ఉన్నాము. అలాగే ఎరుక అన్నది మానవులకి చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు. చూడండి ఇప్పుడు ఈగలు, దోమలు, కీటకాలు, జంతువులకి ఎరుక అనేది ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏదైనా ఒక ప్రమాదం సంభవిస్తే వెంటనే అది రియాక్ట్ అవుతుంది. ఒక పక్క ఆహారం తింటూనే ఉంటది. ఇంకొక పక్క ఏదైనా సౌండ్ వింటే వెంటనే రియాక్ట్ అవుతుంది. కానీ మానవుడు మనసు వల్ల ఆ ఎరుకను కోల్పోతున్నాడనమాట. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కూడా కదలడు. జడంలాగా అలాగే ఉంటాడు. అలాగే ఇప్పుడు చూడండి ఎవరైనా డీప్‌గా ఆలోచిస్తున్న వ్యక్తిని కానీ, ఎవరితైనా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మనం పిలిస్తే వాళ్ళకి వినిపీదు. ఎందుకంటే ఒక పని చేస్తే ఇంకొక పనిలో వాళ్ళకి ఇంకొకటి ఏంటో కూడా వాళ్ళకి తెలీదనమాట. మరి జంతువులకు ఉన్న ఎరుక మానవులకు లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఆ మనసు మలినంగా ఉన్న దాని వల్ల ఆ ఎరుక లేదు. దీనికి పత్రి సార్ ఏం చెప్తున్నారు? శాకాహారం తీసుకోవాలి. సాత్వికాహారంగా ఉండాలి. తర్వాత దినము ధ్యానం చేయాలి. దినము ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనసు శుద్ధి అవుతుంది కొన్నాళ్ళకి. కొన్ని ఏండ్లకి మనసు శూన్యమవుతుంది. అప్పుడు దివ్య జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఎరుకతోటి ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఇంగ్లీష్ పిక్చర్స్ చూస్తూ ఉంటాం మనం. 'జాకీ చాన్', 'బ్రూస్ లీ' వీళ్ళంతా ఫైట్ చేస్తూ ఉంటారు. వెనక పక్క ఎవరైనా వస్తే కూడా అటాక్ చేస్తారు. దానికి కారణం వాళ్ళకు ఎరుక ఉన్న దాని వల్ల. కానీ ఈ ఎరుకను బాహ్య శత్రువుల కోసమే కాకుండా ఉపయోగించుకోకుండా, మనం చేసే తప్పుడు పనులకు, తప్పుడు మాటలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అని చెప్తారు. చూడండి మానవుడికి ఎరుక ఉంటే ఒక పని చేయకముందే, ఆ మాట మాట్లాడక ముందే తెలుసుకుంటాడు. అంటే అది దోషయుక్తమైతే దాన్ని సరిచేసుకుంటాడు. లేకపోతే చేయకుండా ఉంటాడు. ఇదంతా ఎరుక ఉన్న వల్ల. ఎరుక లేని వాళ్ళు నోట్లో నుంచి మాట బయటొచ్చేస్తుంది. ఆ పని చేస్తారు. దాని తర్వాత అయ్యో! నేను తప్పు చేశాను అనేసి నాలుక కరుచుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. ఈ సృష్టిలో జరగవలసింది జరిగిపోతుంది. అంటే సృష్టిలో మనం మాట్లాడే మాట, చేసిన పని తిప్పి వాపస్ తీసుకొని వీలు కాదు. అది కర్మలో యాడ్ అయిపోతుంది. దానికి తగ్గ శిక్ష మనం అనుభవించవలసిందే. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక మీటింగ్‌కి 100 మందొస్తారు. కానీ 200 మందిని చెప్పబోతారు. కానీ అంతలోపలే లోపల నుంచి హెచ్చరిక వస్తుంది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని. అప్పుడు దాన్ని వెంటనే సరిచేసుకొని కరెక్ట్‌గా చెప్తే కర్మ యాడ్ అవ్వదు. కానీ నోట్ల నుంచి మాట బయటొచ్చేసిందంటే కర్మ యాడ్ అవుతుంది. దానికి తగ్గ శిక్ష అనుభవించవలసిందే. అందుకే పత్రి సార్ ఏం చెప్తారు? ఎరుకతోటి ఉండాలి. మీ నోటి మాటే మీ నుదిటి వ్రాత అని ఎప్పుడు ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు చూడండి. సో, ఈ ఎరుక కలగాలంటే ఏం చేయాలి? మనసు శూన్యం అవ్వాలి. మనసు శూన్యం అవ్వాలంటే ధ్యానం చేయాలి. ఈ తిప్పలంతా జంతువులకు లేదు. ఎందుకంటే దానికి మనసు లేదు. అది ఎరుకతోటి ఉంటుంది కాబట్టి. సో, పత్రి సార్ చెప్పినట్లు ధ్యానం చేస్తే మనసు శూన్యమవుతుంది. మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో అప్పుడు ఆ దివ్య జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అవేర్‌నెస్ ఎరుక అన్నది వస్తది. నష్టం చేసే పనులు ఏది మనం చెయ్యము. సో, ఎరుకతోటి ఎప్పుడు ఉండాలి. తర్వాత సేవ గురించి పత్రి సారు చాలా చక్కగా చెప్పారు. మన యొక్క సొసైటీలో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ అన్నది ముఖ్యము. ఈ 3 అందరూ చేస్తూనే ఉన్నారు. కానీ సేవ కూడా చాలా ముఖ్యము. అందరూ ఏమనుకుంటారంటే ధనం ఒక్కటే సంపాదన అనుకుంటారు. కానీ సేవ కూడా సంపాదనే అని సార్ చెప్పడం జరిగింది. అంటే చూడండి అందుకే సత్యసాయి బాబా వచ్చి ఎప్పుడు
సేవ చేయండి అని చెప్తూ ఉంటారు. సేవ అంత గొప్పదనమాట. సేవ అంటే ఏంటి? ఇతరులకు ఆనందం కలిగించేది అంటే లాభం కలిగించేది. ఇతరులకు చేసే సేవ లోకానికి సేవ చేసినట్టు అవుతుంది. లోకానికి చేసే సేవ దైవానికి చేసిన సేవ అవుతుంది. ఎందుకంటే ఈ లోకమే దైవంది కాబట్టి. దైవానికి ఇష్టమైంది కూడా సేవనే. సో, అలా ఎవరైతే లోకానికి సేవ చేస్తారో, లాభం కలిగిస్తారో, తప్పకుండా ఈ సృష్టిలో లాభం పొందుతారు. సకల సౌభాగ్యంతోటి ఉంటారు. సుఖంతోటి ఉంటారు. అనుకోని విధంగా వాళ్ళు గొప్ప స్థానంలో ఉంటారనమాట. అందువల్ల సేవ అంత ముఖ్యమైనది. సో, అందుచేత మనము కోట్లు సంపాదించే కంటే కొంచెమైనా సేవ చెయ్యాలి. అంటే శాశ్వతం కాని ఆ డబ్బులు సంపాదించేదానికంటే గోరంత సేవైనా చెయ్యాలి అని చెప్పడం జరిగింది. చూడండి ఇప్పుడు ధనవంతులందరూ క్రిందటి జన్మలో సేవ చేసిన వాళ్ళు. ఇప్పుడు పేదవాళ్ళందరూ క్రిందటి జన్మలో డబ్బులుండి కూడా సేవను మరిచిన వాళ్ళు. సో, సేవ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. డబ్బులు సంపాదించేదానికి, సేవను సంపాదించేదానికి వ్యత్యాసం ఉంది. అదేంటి అని తెలుసుకుంటాం. ధనం అనేది కంటికి కనిపించే సంపాదన. సేవ అన్నది కంటికి కనిపించని సంపాదన. అలాగే డబ్బులొచ్చి మనతోటి రాదు. కానీ సేవ యొక్క ఫలితం మనతోటే వస్తుంది. డబ్బు కోల్పోయే సంపాదన. సేవ కోల్పోని సంపాదన. అలాగే డబ్బు వచ్చి దుఃఖాన్ని, భయాన్ని పెంచే సంపాదన. సేవ ఆనందాన్ని, ధైర్యాన్ని పెంచే సంపాదన. డబ్బులు ఎంత సంపాదించినా తృప్తి అన్నది ఉండదు. సేవలో తృప్తి అన్నది ఉంటది. అలాగే ఈ ధనం అందరిలో ఈర్ష్య, అసూయ, ద్వేషం పెంచే సంపాదన. కానీ సేవ గౌరవం, కీర్తి, విలువ పెంచే సంపాదన. భోగిగులే భోగులే అన్నమాట డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. యోగులు సేవ చేయాలి అనుకుంటారు. సో, ఎంత కష్టపడినా డబ్బులు సంపాదించలేకపోవచ్చు. కానీ సేవ చెయ్యండి. సేవ చేస్తే దానికి తగ్గ ఫలితం ధనవంతులు ఫ్యూచర్‌లో అవుతారు. ఎందుకంటే ఈ సృష్టిలో చేయవలసింది చేస్తే పొందవలసిన సమయంలో పొందుతాము. ఒక చిన్న ఉదాహరణ చూస్తాము. ఇప్పుడు మీ ఇంట్లో ట్యాంక్ ఉంది. ట్యాంక్‌లో నీళ్లు లేవు. సో, మోటార్ వేయాలంటే కరెంట్ లేదు. సో, మీరు కూర్చొని కరెంట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తా ఉంటారా? లేదు. మోటార్ స్విచ్ ఆన్ చేసేసి మీ పాటికి వెళ్లి మీ పనులు చేసుకుంటారు. కరెంట్ ఎప్పుడొస్తదో అప్పుడొచ్చి ఆ ట్యాంకు ఫుల్ అవుతుంది. అలాగా ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి అవకాశం లేదు. సో, అందువలన మనం డబ్బు కోసం ఎదురు చూడకుండా సేవ చేయాలి. డబ్బు విషయం మర్చిపోవాలి. సో, ఎప్పుడైతే కరెంట్ వచ్చి ఆ ట్యాంకు నిండిందో, అలాగా ఈ సృష్టిలో మనకి ఎప్పుడు రావాలనో, ఎప్పుడు పొందాలనో అప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బులు మన దగ్గరకొచ్చి చేరుతుంది. అంతేకానీ డబ్బులు సంపాదించడం కోసం అన్యాయంగా, అధర్మంగా, అక్రమంగా సంపాదిస్తే అది అనుభవించే యోగ్యత కూడా మనకుండదు. కానీ సేవ చేస్తే దాని యొక్క ఫలితం అనుభవించే యోగ్యత మనకుంటుంది. ధనం సంపాదిస్తే మనం ఏం చేస్తాం? ఏదో ఒక బ్యాంక్‌లో వేసుకుంటాము, ఒక ఇల్లు కట్టుకుంటాము, ఒక ప్లేస్ ఏదో ఒకటి చేస్తాము. కానీ ధనానికి సేవకు డిఫరెన్స్ ఉంది. కంటికి కనిపించే సంపాదన ధనము. కానీ సేవ యొక్క ఫలితం కంటికి కనిపించదు. మానవులు కంటికి కనిపించే దానికే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారనమాట. కంటికి కనిపించని దానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వరు. ఇప్పుడు ఏదైనా ఒక నష్టం జరిగితే డబ్బులు కోల్పోవచ్చు. లేదంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక సునామీయో, భూకంపమో ఏదైనా జరిగితే మన దగ్గర ఉండే డబ్బులంతా పోవచ్చు. కానీ సేవ యొక్క ఫలితం ఎప్పుడు పర్మనెంట్‌గా సృష్టియోడి అకౌంట్‌లో ఉంటుందన్నమాట. సో, అందువలన డబ్బులన్నది మన కూడా రాదు. కానీ సేవ యొక్క ఫలితం మనం చనిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ జన్మలో కూడా అది యాడ్ అవుతుందన్నమాట. అందువలన అందరూ డబ్బులు సంపాదించడమే ముఖ్యం అనేసి దాని వెనకాలే వెళ్ళకుండా, మనకి ఎంత కావాలనో అంత సంపాదించుకొని న్యాయంగా వీలైనంత వరకు మనం సేవ చేయాలి. కానీ అందరూ సేవ చెయ్యలేరు. మరి ఎవరు సేవ చేయగలుగుతారంటే, ఎవరికైతే అంటే ముఖ్యంగా ఎవరైనా సరే ముందు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం ఉంటేనే మనం సేవ చేయగలుగుతాము. సో, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే విశేషంగా ధ్యానం చేయాలి. విశేషంగా ధ్యానం చేస్తే మనం త్వరితంగా ఆ జ్ఞానాన్ని పొంది సేవలు చేయొచ్చు. చూడండి ఇక్కడ ఈ ప్రపంచంలో జ్ఞానులంతా సేవ చేసిన వాళ్ళే. సేవలో ఆనందం ఉంటుంది. తృప్తి అన్నది ఉంటుంది. సేవలో కూడా చాలా రకాలు, వివిధమైన రకాలున్నాయి. అంటే దేహ సేవలు, మనో సేవలు, ఆత్మ సేవలు. దేహ సేవలు అంటే ఇతరుల యొక్క ఆత్మకు ఆనందం కలిగించేది. అలాగే మనో సేవలు అంటే ఇతరుల మనసుకు
ఆహ్లాదం కలిగించేవి. ఆత్మ సేవలు అంటే వాళ్ళ ఆత్మ ఉన్నతికి తోడ్పడేవి, ఆత్మ జ్ఞానాన్ని పెంచేవి, ఆత్మ జ్ఞానాన్ని కలిగించేవి. సో, వాటిని ఆత్మ సేవలు అంటాము. అన్నిటికంటే ఆత్మ సేవలే గొప్పది. ఎందుకంటే దేహం కంటే మనసు గొప్పది, మనసు కంటే ఆత్మ గొప్పది. దేహము, మనసు శాశ్వతం కాదు. ఆత్మ శాశ్వతం. ఎందుకంటే ఆత్మనే భగవంతుడు. సో, ఆత్మకు చేసే సేవలు భగవంతుడికి చేసిన సేవలవుతాం. సో, ఆత్మ సేవలే చాలా చాలా గొప్పది. ఆత్మ సేవల వల్లనే ఎవరైనా కూడా జ్ఞానవంతులు అవ్వగలుగుతారు. అప్పుడు ఆత్మ సేవలంటే ఏంటి అంటే, ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలు, ధ్యానానికి సంబంధించింది. ధ్యానం చేయాలి, ధ్యానం నేర్పించాలి, ధ్యాన కార్యక్రమంలో పాల్గొనాలి, ధ్యాన కార్యక్రమాల్ని ఆర్గనైజ్ చేయాలి. యజ్ఞం, యాగం జరిగినప్పుడు వీలైతే మన దగ్గర డబ్బులుంటే డబ్బులివ్వాలి. మన దగ్గర డబ్బులు లేకపోతే మన యొక్క జ్ఞానాన్నో, మన యొక్క బుద్ధినో, మన యొక్క శ్రమనో, మన యొక్క జీవితాన్నో దేన్నిచ్చినా ఆత్మకు చేసినట్లే అవుతుంది. సో, అందువలన ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి, ధ్యాన కార్యక్రమంలో పాల్గొనాలి, అందరిని జ్ఞానవంతులు చేయాలి. తెలుసుకోండి, సేవకు మించిన సంపాదన లేదు, ధ్యానానికి మించిన సాధన లేదు అన్నది తెలుసుకోవాలి. సో, ఇంకొకటి ప్రకృతి గురించి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు చూడండి, పత్రి సార్ దగ్గర ఎప్పుడు పత్రి సార్ ఒక మాట అంటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆయన దగ్గరికెళ్తే ప్రకృతి చూసుకుంటుందిలే అని చెప్తూ ఉంటారు. అంటే ఈ ప్రపంచంలో ప్రతీదీ ప్రకృతి చేత నడిపించబడుతుంది. ప్రకృతి నియమాల ప్రకారమే అందరూ నడుచుకుంటూ ఉంటారు. ఒకవేళ ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటే ఆ ప్రకృతియే సరిచేస్తుందనమాట. అంతటి గొప్పది ప్రకృతి. సో, మనమందరము ప్రకృతి నుంచే సృష్టించబడుతున్నాము. సృష్టించబడ్డాము. ప్రకృతిచేనే మనము ప్రకృతిలో భాగమై ఉన్నాము. ప్రకృతిలో ముడిపడి ఉన్నాము. ప్రకృతిలో జీవిస్తున్నాము. మనకు ప్రకృతికి ఇంత అనుబంధం ఉంది. ఇంత అనుబంధం ఉన్న మనము మన ఇష్టంగా జీవిస్తేనో, ప్రవర్తిస్తేనో, కర్మలు చేస్తేనో కుదరదు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నవాళ్ళు అంటే ప్రకృతికి అనుగుణంగానే నడుచుకోవాలి. అప్పుడే ఎవరి జీవితమైనా ఆనందంగా ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటే దానికి తగ్గ ఫలితం శిక్ష రూపంలో అనుభవించవలసి ఉంటుంది. చూడండి, చాలా మంది కష్టాలొచ్చినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటాడు. ప్రకృతి అంటే భగవంతుడు. కానీ ఇక్కడ అన్యాయం అంటూ, అక్రమం అంటూ ఏదీ లేదు. నేచర్ ఈస్ ద ఆల్‌వేస్ కరెక్ట్ అని గూడా చెప్తూ ఉంటారు. ప్రకృతిలో ఎప్పుడు అన్నీ సరిగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఏమి జరుగుతున్నా అవన్నీ కరెక్టే. ఇక్కడ అన్యాయం అంటూ ఏది లేదు. అక్రమం అంటూ ఏది లేదు. ప్రకృతి శక్తిని తెలుసుకోవాలంటే మానవుల ఇంద్రియములకు గోచరం కానిదన్నమాట. అంత శక్తిమైనది ప్రకృతి. సో, ఒక సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా, అధిక వర్షాలు వచ్చినా, ఒకవేళ వర్షాలే లేకపోయినా, అతి వేడిగా ఉన్నా, ఏది ఉన్నా అన్నీ సక్రమంగానే, న్యాయంగానే జరుగుతుంది. ప్రకృతి నిర్ణయాలను గౌరవించాలి. ముఖ్యంగా స్వీకరించాలి. ప్రకృతిని విమర్శించకూడదు. ప్రకృతిని కించపరచకూడదు. ఏది చేసినా మనం నేరం చేసినట్లు అవుతుందన్నమాట. ఇంకా ప్రకృతి గురించి తెలుసుకోవాలంటే, ప్రకృతిలో ఈ అంటే ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగిన దానివల్ల ముందుగానే భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, అగ్నిపర్వతాలు పేలినా తెలిసిపోతుంది. కానీ దాన్ని ఆపే శక్తి మానవులకు లేదు. ఏమంటే ఏదో కొంచెం నష్టాన్ని మాత్రం భరిం ఇది చేయొచ్చే కానీ, అది ఆపే శక్తి మానవులకి లేదు. ఇంకా ప్రకృతిగా గురించి ఆలోచిస్తే ప్రతిదీ ఆశ్చర్యంగానే ఉంటుంది. చూడండి, మానవుడు సృష్టించిన రోబో అది ఎవరైనా ఆపరేట్ చేస్తేనే పని చేస్తుంది. అది పిల్లల్ని కనలేదు. కానీ ప్రకృతి సృష్టించిన మానవుడి యొక్క మేధస్సు ఎంత అద్భుతమైనది. ఈ ప్రపంచంలో కంప్యూటర్లంతా కలిపితే కూడా దానికి తగ్గ కోటి రెట్లు కలది మానవుడి యొక్క మేధస్సు. కానీ ఆ మేధస్సును సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ప్రకృతి అంత గొప్పది. ప్రకృతిలో మనం ఏం చేసినా అది రికార్డ్ అయిపోతుంది. ఫలితం అంటే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఉదాహరణకు చూడండి, మనం ఎవరికైనా దానం చేస్తే ఖచ్చితంగా ఆ దానం మనకి తిరిగి వస్తుంది. ఒకవేళ మన దగ్గర ఉండే డబ్బులు పోతే మనం ఎవరికో అన్యాయం చేసినట్లు. అంటే చెడు చేస్తే చెడు వస్తుంది. అందరూ అనుకుంటారు, ఎవరు చూడరు మనం చేసే పనులు ఎవరికీ తెలియదని. కానీ ఈ సృష్టిలో ప్రతి ఒక్కది రికార్డ్ అవుతూనే ఉంటుంది. దానికి తగ్గ ఫలితాలు అనుభవించవలసే వస్తుంది. సో, ఎంతకు ప్రకృతి గురించి మనం తెలుసుకుంటే అంతకంతకు జ్ఞానవంతులవుతాం. ఎంతకు పూర్తిగా తెలుసుకుంటే
పూర్తిగా జ్ఞానవంతులవుతాం. ప్రకృతి అంత గొప్పది. కానీ ప్రకృతి చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదు. చాలా మంది చూడండి ఊరికే విమర్శిస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఒక అలవాటయిపోతుంది. అది వాళ్ళకి ఒక టైమ్ పాస్, కాలక్షేపం అయిపోయిందనమాట. సో, కొంతమందికి అది ఒక సరదాగా గూడా మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళని విమర్శిస్తే అంతటితో వదలకుండా తిరిగి వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని విమర్శించడమో, తిట్టడమో, లేకపోతే వాళ్ళ మీద కసి తీర్చుకోవడమో ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ చర్యకు ప్రతిచర్యలు ఏది చేసినా దానికి తగ్గ ఫలితం తానే అనుభవిస్తాడన్న విషయం తెలియకుండా. ఎందుకు అంటే ఈ సృష్టిలో మనం ఏమి చేసినా దానికి తగ్గ ఫలితం అనుభవించాల్సిందే. అది చిన్నదైనా, పెద్ద తప్పైనా, చిన్న తప్పైనా ఏదైనా సరే అది అనుభవించవలసిందే. సో, ప్రతి ఒక్కరూ గమనించబడుతున్నారు ప్రకృతిలో. గమనించడమే కాకుండా రికార్డ్ చేయబడుతుంది. సో, రికార్డ్ చేయడమే కాకుండా సందర్భాన్ని బట్టి దానికి తగిన శిక్ష గూడా ఇస్తూ ఉంటుంది. సో, అందువలన మనకి ఎవరైనా అన్యాయం చేసినా, అక్రమం చేసినా, అధర్మంగా నడుచుకున్నా, కష్టపరిచినా, నష్టపరిచినా ఏదైనా మనము ప్రకృతికి వదిలేయాలి. ఎందుకంటే ప్రకృతి అది సరిచేస్తుంది. ఏదైనా ప్రకృతికే వదియాలి. ప్రకృతి చేసే పని ప్రకృతియే చేయాలి. కానీ అది ఎందుకంటే చేసిన వాడు తప్పకుండా అనుభవించి తీరుతాడు. కానీ మనము వాళ్ళని ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మళ్ళా మనము కర్మల్లో చిక్కుకున్నట్లే అవుతుంది. అందువలన ఎవ్వరిని విమర్శించకూడదు, నష్టపట్టకూడదు. విమర్శకు ప్రతిచర్య చేయకూడదు. ఎవరి గురించి తీర్పులు గూడా ఇవ్వకూడదు. ఏది చేసినా అది నేరమే అవుతుందనమాట. విమర్శలు ఎందుకు చేయకూడదు అంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు గుణాన్ని బట్టే ప్రవర్తిస్తూ ఉంటారు. చెప్పాలి అంటే వారి ప్రవర్తన వారి చేతుల్లో లేదు. గుణంలోనే ఉంది. గుణం కూడా ప్రకృతికి సంబంధమైనదే. అందువలన వారు చేసే ప్రతి పని వారి యొక్క గుణాన్ని అనుసరించే ఉంటుంది. అంచేత మనం ఎవ్వరిని విమర్శించకూడదు. అంటే ఇక్కడ ఆ తప్పులు మనం చేయనంత మాత్రాన మనమేదో గొప్పవారైనట్లు కాదు. మనము ఆ తప్పులు చేసి, ఆ దోషాలను, ఆ గుణాలను మార్చుకొని మనం ముందుకొచ్చాము. మన వెనకాల వాళ్ళొస్తారనమాట. సో, అందువలన మనం ఎవ్వరిని విమర్శించకూడదు. ఇదే పత్రి సార్ ఎప్పుడు నో కమెంట్స్, నో జడ్జ్‌మెంట్స్ అని చెప్పడం ఎందుకు అంటే ఇదే అనమాట. సో, ఈ జ్ఞానమంతా ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకే అర్థమవుతుందనమాట. జ్ఞానులే అలా ప్రవర్తించగలరు. అందువలన మనం జ్ఞానాన్ని పొందడానికి ఫస్ట్ ప్రయత్నించాలి. దానికి ఒకే ఒక మార్గం ధ్యానం. సో, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటే, ఆ జ్ఞానంతోటి మనం తెచ్చుకున్న కర్మలన్నీ ఈజీగా మనం దాన్ని భస్మం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రపంచంలో ఎవ్వరిది తక్కువ జన్మ కాదు, నీచ జన్మ కాదు, మోసమైన జన్మ కాదు. మనం సమాజంలో చాలా మందిని చూస్తూ ఉంటాము. అంటే బాగా డబ్బుండే వాళ్ళని చూస్తాము, పేదవాళ్ళను, రాజు, సేవకులు, అలాగే అందంగా ఉండేవాళ్ళు, అందం లేని వాళ్ళని, యజమానులను, పనిచేసే వాళ్ళని, అదే మరి ఆరోగ్యంగా ఉండేవాళ్ళని, ఆరోగ్యం లేని వాళ్ళని, మేధావులుగా ఉండేవాళ్ళని, కొంచెం బుద్ధి మాంద్యంగా ఉండేవాళ్ళని ఇలాగా అందరిని చూస్తూ ఉంటాం. చూసి అప్పుడేమనుకుంటాము, అధికారంలో ఉన్న వాళ్ళని, ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు, వీళ్ళదెంత ఎంత మంచి జన్మలో అనుకుంటాం. అదే ప్లాట్‌ఫార్మ్‌లో ఉండేవాళ్ళని, గుడిసెల్లో ఉండేవాళ్ళని, తక్కువగా ఉండేవాళ్ళని చూసి వీళ్ళందరూ ఎంత దురదృష్ట జన్మలు, వీళ్ళకెందుకింత జీవితము, ఇంత ఘోరంగా ఉంది వీళ్ళ జీవితము అని అనుకుంటారు. ఇలా అనుకోవడం సహజమే. కానీ జ్ఞాన పరిధి పెంచుకొని, జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు అందరిది సమానమైన జన్మలే అని తెలుసుకుంటారు. సత్యం ఏమిటి అంటే అంతా ఒక్కటే, అంతా సమానమే అని తెలుసుకుంటారన్నమాట. అలా ప్రతి ఒక్కరు ప్రతి జన్మలో చేసిన కర్మల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. అంటే ఉన్నతంగా ఉన్నవాళ్ళు సరి, తక్కువగా అనుకున్న వాళ్ళు సరి పాఠాలు నేర్చుకోవడానికే వస్తారు. అంటే ఇప్పుడు ఉన్నతంగా పెద్ద పదవిలో ఉండేవాళ్ళు కూడా ఈ పాఠాలు నేర్చుకోవడానికే వస్తారు. అవన్నీ ఈ జన్మల వరకే ఉంటుంది. తర్వాత జన్మలో మారిపోతారు. అంటే ఇక్కడ రాజు పేదవాడవ్వచ్చు, ధనవంతుడు పేదవాడవ్వచ్చు, స్త్రీ పురుషుడవ్వచ్చు. అప్పుడు జన్మ మారినప్పుడు ఎవరు గొప్పవారు? ఎవరు తక్కువవారు? మనము ఈ ఒక్క జన్మనే చూస్తున్నాం. కానీ ఆత్మ పరంపరని చూస్తే అర్థమవుతుంది. సత్యం ఏమిటంటే అంతా ఒక్కటే. సృష్టి యొక్క పరిణామ క్రమంలో వివిధ దశలలో రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన జన్మలే ఇవన్నీ. అంటే చూడండి ఇప్పుడు పరీక్ష తప్పినాడంటే మళ్ళీ వాడు దాంట్లోనే ఆ క్లాస్‌లోనే ఉంటాడు కదా! అందువల్ల ఇక్కడ ఎక్కువ, తక్కువ అన్నది లేదు. అన్నీ నేర్చుకున్న జన్మలే. నేర్చుకోవడానికి వచ్చిన జన్మలే. మనము
జన్మలను చూస్తున్నాం కానీ, వాళ్ళు ఏం పాఠాలు నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క ఆత్మ పరంపరను బట్టి మనం ఆత్మ యొక్క అర్థమవుతుందనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, 'చిరంజీవి' సినిమా యాక్టర్ 'చిరంజీవి' ఉన్నాడు. ఆయన యొక్క కారు డ్రైవర్ వచ్చి ఆయన ఇద్దరు యాక్ట్ చేసేవాళ్ళే. సో, 'చిరంజీవి' వచ్చి ఒక పేదవాడిగా యాక్ట్ చేస్తాడు. ఆయన దగ్గర పనిచేసే డ్రైవరు ఒక ధనవంతుడిగా యాక్ట్ చేస్తాడు. సో, వాళ్ళు యాక్ట్ చేసినంత సేపే వాళ్ళకి ఆ పాత్ర. దాంట్లో నుంచి బయటొచ్చేసినారంటే మళ్ళీ 'చిరంజీవి' కారు ఓనర్ అవుతాడు. వాడు డ్రైవర్ అవుతాడు. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే మనం ఏం చెప్పగలుగుతాము? అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఆ జన్మ వరకే వాళ్ళు. ఆ జన్మలో ఏం పాఠాలు నేర్చుకున్నారు. అంటే పాఠాలు గురించే మనం ఆలోచించడం లేదు. జన్మలు మాత్రమే చూస్తున్నాము. ఏ వేషంలో ఇప్పుడు ఒక వేషం తీసుకొని, ఆ వేషంలో పాఠాలు బాగా నేర్చుకుంటే వాళ్ళు పైకి ఎదుగుతారు. ఒకవేళ నేర్చుకోకపోతే మళ్ళీ అదే జన్మలో ఉంటారు. అంటే ఇప్పుడు నీచ జన్మ తీసుకున్న పాత్ర వాడు సరిగ్గా వేసినాడంటే ఆ ఆత్మ ఎదుగుతుంది. గొప్ప జన్మ అనుకుంటాం చూడు. ఆత్మ పాఠాలు నేర్చుకోకపోతే ఆత్మ ఎదగనట్టు. మళ్ళీ ఇంకొకసారి జన్మ తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూస్తాము. ఒక కాన్వెంట్‌కు ఇద్దరు పిల్లలొస్తారు. ఒకరొచ్చి నడుచుకొని స్కూలుకొస్తాడు. ఇంకొకడు కారులో వస్తాడు. అందరూ కారులో వచ్చేవాడిని చూసి వాడిదెంత గొప్ప జన్మ, వాడెంత గ్రేటు అనుకుంటారు. ఇద్దరు చదువుకుంటారు. పెద్దవాళ్ళవుతారు. పాస్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. పేదవాడు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ ధనవంతుడు ఏదో బోటాపోటీ మార్క్స్ సంపాదించుకొని చిన్న ఉద్యోగం సంపాదిస్తాడు. సో, అప్పుడు ఎవరు గొప్పవారు? పాఠాలు ఎవరు నేర్చుకున్నారో వాళ్ళ గొప్పవాళ్ళా? ధనవంతుడు గొప్పవాడా? సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే ప్రతి ఒక్కరు పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు స్కూల్లో ఎలాగా అందరూ చేరి పాఠాలు నేర్చుకుంటారో, మనము కూడా ఈ భూమి యొక్క పాఠశాలలో పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళమే. ఆత్మ ఎదుగుదలకు మనందరము ఇక్కడికి వచ్చిన వాళ్ళమే అని మనం అర్థం చేసుకోవాలి. అందువలన ఇక్కడ అదృష్టము, దురదృష్టం అన్నది ఏదీ లేదు. మనం ఏ పాత్ర వేస్తామో, ఆ పాత్రను మనం గనుక సరిగా నటిస్తే మన ఆత్మ ఎదిగినట్టు. అందుకే పత్రి సార్ ఏం చెప్తాడు? అందరిని సమానంగా చూడాలి. ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉందని, ధనం ఉందని నువ్వు అహంకారంతో ఉండకూడదు. నీ దగ్గర ఏమీ లేదు అని నువ్వు బాధపడకూడదు. అంటే మనకి ఎప్పుడు సంతోషం ఉన్నా, బాధ ఉన్నా ఏదైనా సరే దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ సంఘటన నాకు ఏమి నేర్పుతుంది అన్నది చూడాలే కానీ, ఇక్కడ ఎక్కువ తక్కువలన్నది లేదు. సో, అందువలన మనం జాగ్రత్తగా మనం అంటే చాలా మంది టక్ టక్ అని మనం అనేస్తూ ఉంటాం కదా! ఇవన్నీ ఆలోచించాలన్నమాట. ఆలోచించి ముందుకెళ్ళాలి. అలాగే ఆత్మకి పతనమే లేదు, పురోగమనమే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి సహజంగా పాపాలు చేసిన వాళ్ళు అధోలోకం అంటే పాతాళానికి వెళ్తారు. పుణ్యం చేసిన వాళ్ళు, ధ్యానం చేసిన వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. సో, పాపం చేసిన వాళ్ళు అధోలోకాలకి వెళ్ళిన వాడిని మానవులు సహజంగా ఏమనుకుంటారు? అయ్యో! వాళ్ళు పతనం చెందుతారు, వాళ్ళు నష్టపోతారు అనుకుంటారు. కానీ పత్రి సార్ చూడండి ఎంత బాగా మనకి వివరణ ఇచ్చారు. అంటే ఆత్మకు తిరోగమనం అంటూ లేనే లేదు. అంతా పురోగమనమే. ఎందుకంటే అధోలోకాలకి వెళ్ళినా కూడా పాపాలు చేసి, ఆ పాపాలను అనుభవించడానికి తిరిగి భూమి మీదకొస్తారు. భూమిలో కష్టాలు పడి వాళ్ళు ఆ పాఠాలు నేర్చుకుంటారు. అనుభవం పొందుతారు. అనుభవం పొందిన దాని వల్ల ఏమవుతుంది? ఆ ఆత్మ ఎదుగుతుందనమాట. సో, ఎంతకెంతకు మన తప్పులు మనం సరిచేసుకుంటూ ఉంటామో ఆత్మ అంత ఎదిగినట్లు. సో, అధోలోకాలకి వెళ్ళినా కూడా అనుభవంతో తప్పులు సరిచేసుకోవడమే ఆత్మ పరంగా చూసుకుంటే అది పురోగతి. ఆత్మ పయనమంతా కూడాను పురోగతిమే కానీ ఇది తిరోగమనం అంటూ లేదు. అందుచేత శ్రీకృష్ణుడు వారేం చెప్పారు? కర్మలు చేయండి. కర్మలు చేయకుండా ఉండండి. చేయకుండా ఉండకూడదు. అంటే పాప కర్మలైనా సరే. అంటే పాప కర్మలు చేసినా కూడా అది జ్ఞానానికి ఉపయోగపడుతుంది. ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అందువలన ఇక్కడ పతనం అంటూ లేదు. పురోగమనమే అని చెప్పడం జరిగింది. ఇంకొకటి పత్రి సారు ముఖ్యంగా ఏం చెప్పారంటే, అందరిలోని గొప్పతనాన్ని మనం గుర్తించాలి అని చెప్పడం జరిగింది. ఈ విషయం చాలా మందికి అర్థం కాక పత్రి సార్‌ని వేరే విధంగా గూడా అర్థం చేసుకుంటారు. చూడండి చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకుంటున్నాడు అప్పుడప్పుడే తప్పుడడుగులు వేస్తూ ఉంటాడు. సో, వాడిని ప్రోత్సహించడాని కోసం చప్పట్లు కొడుతూ ఉంటాడు తండ్రి. అంటే ఆ నడక పెద్ద గొప్పదని కాదు. అది ఎవరు నడవలేదని కాదు. చిన్న పిల్లలు కొత్త విద్య నేర్చుకున్నప్పుడు ప్రోత్సహించడం తల్లిదండ్రుల యొక్క
లక్ష్యం అన్నమాట. సో, ఎదిగే కొద్దీ వాళ్ళు కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. అంటే అది ఇంతకుముందు ఎవరు చేయలేదని కాదు, ఇంతకుముందు ఎవరు ప్రదర్శించలేదు కాదు. కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకెళ్తారని. అలాగే పత్రి సారు ఎవరు ఏ విషయంలో అయినా నేనిది సాధించాను, ఈ పని నేను చేశాను అంటే వాళ్ళని స్టేజ్ పైన నిలబెట్టి వాళ్ళ దగ్గర అనుభవాలు చెప్పిస్తారు. చప్పట్లు కొట్టిస్తారు. అంటే ఇక్కడ ఆ అనుభవం ఎవరికీ రాలేదని కాదు. అది అది ఏమంతా విచిత్రమైనదని కాదు. ఎందుకు ఆయన అలా చేస్తారు అంటే, ఇంకా ప్రోత్సహిస్తే వాళ్ళింకా ముందుకు వెళతారు అని. కానీ సహజంగా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఈ మాత్రం దానికి చప్పట్లు కొట్టాలా? నేనెంతో చేశాను. అప్పుడు నాకెన్ని చప్పట్లు కొట్టాలి అని అనుకుంటారు. పత్రి సార్ యొక్క చర్యలు అర్థం కాక. తప్పుడడుగులు వేసే అడుగులకి మనం చప్పట్లు కొడితే అర్థం ఉంది కానీ, నడక నేర్చిన వాడికి చప్పట్లు కొడితే అక్కడ అర్థముందా? వాడికింకా అవమానంగా గూడా ఉంటుంది. అదేమైనా గొప్ప పనా చప్పట్లు కొట్టడానికి అని కూడా అనుకుంటారు. అందుచేత నేర్చుకున్నవాడు, నేర్చుకునే వాడికి ప్రోత్సహించాలే కానీ అసూయ పడకూడదు. అలాగా ప్రోత్సహించడం జ్ఞాని లక్షణం. లేకపోతే ఇదేమైనా పెద్ద గొప్పదా అని అనుకోవడం అజ్ఞాని లక్షణం. సో, అలా కొత్త విద్య నేర్చుకున్న వాడికి, పిల్లవాడికి ప్రోత్సహించడం తండ్రి యొక్క ఆహ్, ధర్మము. అలాగే కొత్త జ్ఞానం తెలుసుకున్న, నేర్చుకున్న శిష్యుడిని పొగడటం ఆహ్, గురువు యొక్క ధర్మము. అంతే తప్ప అక్కడేదో వాళ్ళు గొప్ప పని చేసినట్లు, వాళ్ళని గుర్తించినట్లు కాదు. ఈ విషయంలో ఇంకొక రకంగా అనుకున్నా అది అజ్ఞాని యొక్క లక్షణమనే అనుకోవాలి. ఇప్పుడు తప్పటడుగులు వేసేవాడికి చప్పట్లు కొడితే పెద్ద పిల్లవాడు గూడా చప్పట్లు కొడతాడు. ఎందుకు? అంటే వాడిని ప్రోత్సహించడానికి. ఇక్కడ ఏం చెప్పడానికొస్తున్నారు అంటే, అంటే ఇక్కడ ఎదిగే శిష్యులకు ఇతర సీనియర్ శిష్యులు కూడా ప్రోత్సహించాలి. అంతేకాని అసూయ పడకూడదు అని. అంటే పత్రిసారి చర్యలు అర్థం కాకుండా చాలామంది వివిధంగా అనుకుంటారు. అలా కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇష్టమైనది కాదు, నష్టం లేనిది చేయాలి. ఎవరైనా సరే ఇష్టమైన పని చేయడానికి ఇష్టపడతారు. అది నష్టమా? కాదా? అని ఆలోచించరు. కానీ మనం చేసే పనులు నష్టమా? కాదా? అని ఆలోచించాలి. అది కష్టమైనా సరే నష్టం లేని పనులే చేయాలి. ఎందుచేతనంటే మనకి ఇష్టమైన పనులు మనల్ని ఒక్కొక్కసారి కష్టాల పాలు చేస్తుంది. అంటే మనకు అధర్మమైన పనులే ఇష్టం అనుకోండి. అప్పుడు అది ఖచ్చితంగా మనల్ని నష్టాల పాలు చేస్తుంది. సృష్టికి విరుద్ధంగా ఏది చేసినా అది కష్టాలతోటి, నష్టాలతోటే ముగుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారిగా దుర్యోధన దగ్గరికెళ్తారు. వాళ్ళకి రాజ్యం ఇవ్వండి అంటారు. ఇవ్వడు. అట్‌లీస్ట్ ఒక 5 రాజ్యాలైనా వాళ్ళకి ఇవ్వండి అంటే, అది అన్యాయము అని తెలుసు దుర్యోధనుడికి. కానీ ఇవ్వకపోవడం తనకిష్టము అని చెప్పి ఇవ్వడు. దానివలన ఏం జరిగింది? పెద్ద యుద్ధం జరిగి అందరి యొక్క నాశనానికి కారణమయ్యాడు. దీనికంతటికి కారణం ఏంటి? తనకు ఇష్టం కాబట్టి ఆ పని చేసినందువల్ల. అందువలన ఆ పని ఇష్టమా? కాదా? కాదు. నష్టమా? లేదా? అని చూడాలి. అది కష్టమైనా సరే. అప్పుడు నష్టం లేని పనులు అంటే ఏంటి అంటే, ధర్మమైన పనులు. అంటే ధర్మంగా జీవించాలి. ధర్మంతో నడుచుకోవాలి. సో, ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని ఆచరించాలి. మరి చాలా మందికి మాంసం తినడం అంటే ఇష్టం. ఎందుకంటే అది చాలా టేస్ట్‌గా ఉంటుందని రకరకాల మాంసాలు తింటూ ఉంటారు. అంతే కాకుండా ఇంకా అందరికీ దాన్ని పంచడం కూడా ఇష్టం. అంటే ఏదైనా ఒక ఫంక్షన్సో, ఏదైనా పార్టీస్ పెట్టి అందరికీ దాన్ని ఇస్తూ ఉంటారు. ఆ మాంసాన్ని వాళ్ళు పెడుతూ ఉంటారు. అంటే దీనికంతటికి కారణం ఏంటి? వాళ్ళకి ఇష్టం కాబట్టి. కానీ ఆ మాంసం వెనక ఎంతో హింస దాగి ఉంది. ఎన్నో పక్షులను, జంతువులను చంపితేనే అక్కడ మాంసం తయారవుతుందనమాట. సో, అలా హింసించడము, హింసకు కారకులవ్వడము ఇది సృష్టికి అధర్మమైన, విరుద్ధమైన పని. సో, అప్పుడు ఖచ్చితంగా శిక్షింపబడతారు. ఆ శిక్షలే మానవులకు వచ్చే కష్టాలు. సో, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇదే కాకుండా ఇంకా మానవులకి చాలా ఇష్టమైన పనులున్నాయి. డబ్బులు బాగా సంపాదించాలి. దానికోసం అధర్మంగా, అన్యాయంగా సంపాదించడం ఇది సృష్టికి విరుద్ధమైన పనులే. దాని వలన నష్టపోతారు. అలాగని మాంసాహారమే కాకుండా ఇంకా చాలా పనులు. అంటే స్త్రీలపై అత్యాచారాలు చేయటం, వాళ్ళని కించపరచడం, వాళ్ళని బలాత్కారం చేయటం, ఇంకా మద్యం సేవించడం, జూదం ఆడడం, పందాలు కాయడం, జంతువుల మధ్యలో పందాలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా సృష్టికి విరుద్ధమైన పనులే. దానివల్ల నష్టపోతారు. సో, ఇక్కడ మనం చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉంటది. కానీ ఇక్కడ మనం చేయవలసిన పని అది
కష్టమా కాదా అన్నదే చూడాలన్నమాట. సో అలాగే చాలా మందికి పుచ్చుకోవడం అంటే ఇష్టము. కానీ ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, ఈ సృష్టిలో తీసుకుంటే దాన్ని తిరిగి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇవ్వడం ఇష్టం ఉండదు. ఇచ్చిన వాడు తిరిగి ఖచ్చితంగా పొందుతారు. కానీ తిరిగి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఇవ్వకుండా ఏది రాదు, ఏది పొందలేరు. ఎంతిస్తే అంత వస్తుంది. ఏదిస్తే అదొస్తుంది. సో, అందుచేత మనం ఇష్టమని తీసుకోవడం కాదు. అది కష్టమైనా ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే లాభపడతాము. ఎందుకంటే పుచ్చుకునేటప్పుడు బానే ఉంటుంది. కానీ తిరిగి ఇవ్వడానికి ఇష్టపడరనమాట. సో, ఇలాగ ఎవరైనా సరే ధర్మంగా ప్రవర్తించాలన్నా, కష్టమైనా ఇవ్వాలనుకున్నా దానికి జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం శ్వాస మీద ధ్యాస ఉంచితేనే వస్తది. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతామో, నష్టం లేని పనులు చేయము. మనకి ఇష్టం లేకున్నా కూడా మనం నష్టం లేని పనులు చేయము. సో, ఇదే మేడం పత్రి సారు చాలా చక్కగా మనకు జ్ఞానాన్ని గురించి వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, నాగమల్లేశ్వరమ్మ గారికి, ఉషా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.